గ్రూప్ 1 అండ్ ఆల్సో గ్రూప్ 2 సంబంధించి తెలంగాణ హిస్టరీ అండ్ ఆల్సో తెలంగాణ మూమెంట్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ ద స్టేట్. రాష్ట్రం ఎలా ఏర్పడింది. సో మన జాబును డిసైడ్ చేసే సబ్జెక్ట్ ఇదే. అంటే ఇట్ ఈజ్ ఏ స్టోరీ, కథ. ఈ కథలాగా ఉండటం మూలంగా క్లియర్గా సబ్జెక్ట్ నేర్చుకుంటే మనం మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాం. అంటే వేరే పేపర్లో మార్కులు తగ్గినా ఈ పేపర్లో మనం ఎక్కువగా మార్కులు తెచ్చుకునే అవకాశం ఉన్నటువంటి సబ్జెక్ట్. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి తెలంగాణ మూమెంట్లో 1948 నుండి అప్ టు 1948 నుంచి 2014 మధ్య ఉన్నటువంటి విషయాలు తెలంగాణ మూమెంట్ కిందకి ఇచ్చాడు. యాక్చువల్గా ఎర్లీ ఫేస్ ఆఫ్ తెలంగాణ మూమెంట్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1969. ఎర్లీ ఫేస్ ఆఫ్ తెలంగాణ మూమెంట్, తొలి దేశ తెలంగాణ ఉద్యమం 1969లో స్టార్ట్ అవుతుంది. కానీ మనకు ఆపరేషన్ పోలో నుంచి స్టార్ట్ చేసింది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ నో వై ద గవర్నమెంట్ టేకెన్ యాక్షన్ ఎగనెస్ట్ నిజాం టు మర్జ్ ద హైదరాబాద్ ఆర్ నిజాం ఇంటూ ఇండియన్ యూనియన్. నిజాం ప్రభుత్వాన్ని ఎందుకు తొలగించవలసి వచ్చింది, కారణాలు ఏంది అనేది ఫస్ట్ మనం తెలుసుకుంటే తర్వాత ఓహో ఈ కారణాల వల్ల తొలగించి భారత యూనియన్లో కలపడం జరిగిందా అనేది ఒక ఆలోచన వస్తుంది. ఎందుకు కలిపినామో భారతదేశంలో నిజాం చేసే ఆకృత్యాలు ఉన్నాయి కొన్ని. అందువల్ల నిజాం తొలగించవలసి వచ్చింది. సో అందులో భాగంగా మనం గమనించినట్లయితే మరి ముఖ్యంగా మనకు ఆనాటి ఇచ్చినటువంటి సిలబస్లో 1857 తర్వాత హైదరాబాద్లో మనకు సిపాయి రివోల్ట్ తర్వాత ఆఫ్టర్ కంప్లీటింగ్ ద సిపాయి రివోల్ట్, సిపాయిల తిరుగుబాటు హైదరాబాద్లో కూడా జరిగింది. ఈ తిరుగుబాటు ముగిసిన సమయం నుంచి మనకు మొదటి సాలార్జంగ్ సంస్కరణల నుంచి మొదటి సాలార్జంగ్ రిఫార్మ్స్ సంస్కరణల నుండి మనకు సిలబస్లు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ సాలార్జంగ్ రిఫార్మ్స్. మరి సాలార్జంగ్ 1853 సంవత్సరం మే 31వ తేదీ నుండి 1883 సంవత్సరం ఫిబ్రవరి 8 మధ్య మొత్తం 30 సంవత్సరాలు ముగ్గురు నవాబుల దగ్గర పనిచేసింది. సాలార్జంగ్ వర్క్డ్ యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్ దివాన్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ 3 నవాబ్స్ ఫర్ 30 years. 30 సంవత్సరాలు పనిచేసి డేట్ల మధ్య ఆయన రిఫార్మ్స్ నుంచి మనకు అడిగిండు. అంటే గ్రూప్ 2 కానీ గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2 లెవెల్లో పూర్తిగా మనకు సబ్జెక్ట్ ఎప్పుడైతే ఉంటుందో దాన్ని డిస్క్రిప్షన్లో ఎలా రాయాలో మనకు ఈజీగా అర్థమైంది. మనం సబ్జెక్టు లేనిది పలానా ఒక క్వశ్చన్ ఇచ్చి ముల్కీ ఉద్యమాలు దాని ప్రభావాన్ని హైదరాబాద్ రాజ్యంపై వివరించమన్నాడు అనుకో, అసలు మనకు మూమెంట్ ఆ ముల్కీ ఉద్యమం అంటే ఏందో తెలియాలి, ఆ ముల్కీ ఉద్యమాలు ఎందుకు వచ్చినాయో తెలియాలి, దాని తర్వాత దాని ఎఫెక్ట్ ఏందో మనం రాయగలుగుతాం. సబ్జెక్టు నేర్చుకోవడం ఇంపార్టెంట్ ఇక్కడ. కాబట్టి మనకు ఎగ్జామినేషన్లో ఈ సాలార్జంగ్ రిఫార్మ్ నుంచి మనకి సిలబస్లో తెలంగాణ మూమెంట్లు ఇవ్వడం జరిగింది పూర్తిగా. కాబట్టి అందువల్ల జనరల్గా మనం చూస్తే మొన్న ఈ రిఫార్మ్స్కు సంబంధించి ఇట్లాంటి విషయాల్లో ముల్కీ అనేది ఎందుకు స్టార్ట్ అయింది, కథా కామిషన్ అని జనరల్గా 2 నిమిషాల్లో మనం చూద్దాం దాన్ని. ఇంకా సిలబస్ ఆల్రెడీ మీకు అందరికి తెలుసు కదా, సిలబస్ అవసరం లేదు ఎక్స్ప్లెనేషన్. ఓకే, సిలబస్ కాపీ ఉంటుంది, సిలబస్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లాస్లో, తర్వాత లెసన్ స్టార్ట్ చేస్తా. సాలార్జంగ్ 1 నుంచి మనకు రిఫార్మ్స్ స్టార్ట్ అయినాయి. అందులో భాగంగా ముల్కీ ఉద్యమాలు కూడా జరిగింది. అంటే ఇక్కడ ముల్కీ అంటే ఎవరు అంటే, ముల్కీ అనే పదం ఏ భాషా పదం నుండి వచ్చిందని అడగచ్చు గ్రూప్ 2లో. ముల్కీ అనేది ఏ భాషా పదం సార్? ఉర్దూ భాషా పదం. ద ముల్కీ ఈజ్ ఏ ఉర్దూ లాంగ్వేజ్ వర్డ్. అదేవిధంగా జాగీర్ అనే పదం ఉంటుంది. జాగీర్ ఈజ్ ఏ పర్షియన్ లాంగ్వేజ్ వర్డ్. పర్షియా భాషా పదం. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే గడి అనే పదం మరాఠా భాషా పదం, మరాఠా లాంగ్వేజ్ వర్డ్. అదేవిధంగా ఆల్తుంగా అనే పదం ఉంది. ఆల్తుంగా అంటే అరబిక్ భాషా పదం. ఆల్తుంగా అనేది ఏంది? అరబిక్ భాషా పదానికి సంబంధించింది. నెక్స్ట్ పైగా అంటే పైగా అనేది ఇది పర్షియా భాషా పదం.
పర్షియా భాష పదం. నెక్స్ట్ సర్ఫ్ ఏ కాస్. సర్ఫ్ ఏ కాస్ అనేది ఏ భాషా పదం అంటే అరబిక్ భాషా పదం. నెక్స్ట్ సర్ఫ్ ఈ కాస్ అంటే ఏందన్నా కూడా అరబిక్ భాష పదమే. సర్ఫ్ ఈ కాస్ అంటే కొన్ని భాషా పదాలు ఎగ్జామ్లో అడుగుతుంటారు. సో ముల్కీ అనేది ఉర్దూ లాంగ్వేజ్ వర్డ్, జాగీర్ అనేది పర్షియన్ లాంగ్వేజ్ వర్డ్, గడి అంటే మరాఠా లాంగ్వేజ్, ఆల్ తుంగా అంటే టర్కీ లాంగ్వేజ్ వర్డ్, టర్కీ లాంగ్వేజ్ వర్డ్, పైగా పర్షియా లాంగ్వేజ్ వర్డ్, సర్ఫేకాస్ అరబిక్ యాజ్ వెల్ సర్ఫ్ ఈకాస్ అరబిక్. ఈ భాషా పదాలు మనకి ఇచ్చాడు. ఏంటివి అని మనం చూసినట్లయితే ఇట్లాంటివన్నీ కూడా మనకు తెలుస్తూ ఉన్నాయి. సో ఇక్కడ ముల్కీ అంటే ముల్కీ. సో ముల్కీ అంటే ఏంటంటే లోకల్ అని అర్థం. లోకల్ క్యాండిడేట్, స్థానికుడు, భూమిపుత్రుడు, ఈ గడ్డ మీద పుట్టిన వ్యక్తి అని అర్థం. అది ఏ భాషా పదానికి సంబంధించి అంటే ఉర్దూ భాషా పదానికి సంబంధించింది. జాగిర్ అంటే కూడా ల్యాండ్. రాష్ట్రాధిపతులకు, హెడ్ ఆఫ్ ద స్టేట్ పర్సన్లకు భూములు ఇస్తే వాటిని జాగీర్లు అంటాం. జాగీర్దార్, జమీందార్ విధానం ఉంటాయి, ఢిల్లీ సుల్తాన్ల కాలంలో వస్తాయి. సో జాగీర్ అనేది ఏ భాషా పదం అంటే ఇట్ ఈస్ పర్షియన్ లాంగ్వేజ్ వర్డ్. అండ్ ఆల్సో గడి అంటే భూస్వాముల ఇల్లు, కోటలు, పెద్ద పెద్ద కోటలు ఉంటాయి. గద్వాల కోట, వనపర్తి కోట, నిజామాబాద్ కోట, ఓరుగల్లు ఫోర్టు, గోల్కొండ, పానగల్ ఫోర్టు, పెద్ద పెద్ద భూస్వాములు ఉన్న ఇళ్లను ఏమనంటే గడిలు అంటే. గడి అనేది మరాఠా భాష. లాస్ట్ ప్రీవియస్ గ్రూప్ 2 క్వశ్చన్ దట్ ఈస్. నెక్స్ట్ ఆల్ తుంగా అంటే టర్కీ లాంగ్వేజ్ వర్డ్. ఆల్ తుంగా అంటే రాజులు, రాజులు లేదా ఇతరులు. రాజులు లేదా ఇతరులు ఎవరైతే ఉన్నారో రాజులు లేదా ఇతరులు ఎవరైతే ఉన్నారో రాజులు లేదా ఇతరులు ఎవరైతే ఉన్నారో ముల్కీ అంటే లోకల్ క్యాండిడేట్ అని అర్థం నాయన. లోకల్, స్థానికుడు. జాగీర్ అంటే భూమి, ఇది రాష్ట్రాధిపతులకు ఇచ్చినటువంటి భూమి. గడి అంటే భూస్వాముల ఇల్లు, భూస్వాముల ఇళ్లను గడీలు అంటాం. ఆల్తుంగా అంటే రాజులు, కవులకు, పండితులకు, పామరులకు, మీలాంటి మేధావులకు భూములు ఇస్తే దాన్ని ఏమనాలమ్మా? ఆల్తుంగా జాగిర్ అంటాం. కవి పండితులు మెచ్చుకుంటే. ఇప్పుడు నవాబు ఉన్నాడు, రాజులు ఉన్నారు, రాజాది రాజా, రాజ వీర మార్తాండ, సూర్యుడ, గొప్పవాడ, నిన్ను మించిన మొనగాలేడు భూమి అంటే తీసుకోబని 2 ఎకరాలు ఇస్తాడు. ఇస్తే ఎంత ఖుషి ఉంటుంది అప్పుడు. మీకు కూడా జాబ్ వచ్చినాక పైసలు ఇవ్వకుండా జీతం గచ్చిబౌళ్ళమ్మా 2 ఎకరాలు రాసిస్తే నెలకు గవర్నమెంట్ సంవత్సరమే చేస్తారు డ్యూటీ. ఎక్కువ చేయరు మీరు, ఇంకా చాలంటారు. అంటే ఆల్తుంగా అంటే కవి పండితులకు భూములు రాసిస్తే దాన్ని ఆల్తుంగా జాగీర్లు అంటారు. పైగా భూములు అంటే సైనిక అధికారులకు ఇచ్చినాయి. సైనిక అధికారులకు భూములు ఇస్తే పైగా భూములు అనాలి. నెక్స్ట్ సర్ఫ్ ఏ కాస్ అంటే ఇది అరబిక్ భాషా పదం. సర్ఫ్ ఏ కాస్ అంటే దీని ఏమనాలి చూడండి జాగ్రత్తగా. సర్ఫ్ ఏ కాస్ అన్నాం. సర్ఫ్ ఏ కాస్ అంటే ఏంటి, సర్ఫ్ ఈ కాస్ అంటే ఏంటి? ఈ 2 పదాలు మనం గమనిస్తే నిజాము సొంత భూమి, ఇది నిజాము సొంత భూమి, పర్సనల్ ల్యాండ్ ఆఫ్ ద నిజాం. సర్ఫ్ ఏ కాస్. ఏ ఇక్కడ ఈ అంటే నిజాము సొంత సైన్యం, ఆర్మీ, పర్సనల్ ఆర్మీ. ఇంకా చూసిందా ఏకు ఈకు ఇంత తేడా ఉంది. టక్కున చదివినప్పుడు సర్ఫ్ ఎక్సెల్ కనబడుతుంది మనం. ఇంత సింపుల్ క్వశ్చన్ ఆ ఎగ్జామినర్ ఇచ్చేదని ఎమ్మడ దిద్దులు దిద్దుతాం. ఇంకా అది ఏ చూడం, బి చూడం, ఏటికి వచ్చినాక పానం చల్లగా అవుతుంది. అంటే అది సర్ఫే కాజా, సర్ఫీ కాజా తెలవాలి. తెలిస్తే మనకు ఆన్సర్ వస్తుంది. తొందరపడి ఆన్సర్ చేయొద్దు. ఎప్పుడు వచ్చినామని కాదు, బుల్లెట్ దిగిందా లేదా అని లెక్క అని మీరు ఆన్సర్ చేస్తారు. అంటే ఎప్పుడు వచ్చినామని కాదు, మార్క్ వచ్చిందా లేదనే లెక్కడ. తొందరపడి ఆన్సర్ చేయొద్దు, గమనించాలి. క్వశ్చన్ ఏం అడిగిండు, అంత పిచ్చోడేం కాదు ఎగ్జామినర్. కాబట్టి వి షుడ్ అబ్జర్వ్. దాన్ని తెలవాలి. మనం ఏందని తెలుసుకుంటే అర్థమైంది. కాబట్టి పర్సనల్ సైన్యమా లేదా ఆర్మీ, ఆ రెండింటికి అంత తేడా ఉంటుంది. అందుకే ఏం అవసరం మీకు, ఏం అవసరం సార్? టీచింగ్ అవసరం, కోచింగ్ అవసరం? కోచింగ్ కావాలి. 2 అవసరం అమ్మా. వెరీ గుడ్. టిఫిన్ చేసినా అమ్మా పొద్దున? ఇంకా ఓకే, ఇంకా అట్లే కూర్చో. టీచింగ్ అవసరమే. టీచింగ్తో పాటు మీకు ఏం అవసరం? కోచింగ్.
టీచింగ్ అంటే స్కూల్లో చెప్పేది, కాలేజీ, ఇంటర్, డిగ్రీ పుస్తకంలో ఉన్నది ఉన్నట్టు చెప్తారు. టీచర్ ఉన్నది ఉన్నట్టు చెప్తే టీచ్. 6వ తరగతి పిల్లగాని చెప్తారు టీచర్, అరే రాముడు పుస్తకం చదువురా అంటది. పిల్లగాళ్ళు లేచి రాముడు మంచి బాలుడు, సీత మంచి బాలిక, ఇద్దరు స్కూల్ ఎగ్గొట్టి చెరువు గట్టి కద్దరికి పోయారు, చెట్టు కింద కూర్చున్నారు. ఏం జరుగుతుంది? ఎవరు చూసిన? ఉన్నది ఉన్నట్లు, వాట్ ఎవర్ రిటర్న్ ఇన్ టెక్స్ట్ బుక్ దట్ ఈస్ ఎక్స్ప్లెయిన్ బై టీచర్స్ ఆర్ ఇన్ అవర్ అకాడమిక్ ఇయర్, దట్ ఈస్ టీచింగ్. ఇట్ ఈస్ కోచ్. కోచ్ మీన్స్ గైడర్. We are the guiders to you how to become as a government officer. ఎట్లా ప్రభుత్వ ఉద్యోగం సాధ్యం అనేది కోచ్. కోచ్ అంటే గైడర్. ద కమ్యూనికేషన్ ఇన్ బిట్వీన్ 2 పర్సన్స్. నాలెడ్జ్ ఎక్కువ ఉన్న వ్యక్తి నుంచి తక్కువ వ్యక్తికి పాస్ కావాలి, అదే కోచ్. కోచ్ అంటే గైడర్. మీకు నాలెడ్జ్ ఉంటుంది కొంచెం, చెప్పే వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉంటుంది. ట్రాన్స్ఫార్మ్ చేయాలి. ఎట్లా క్వశ్చన్ అడుగుతుండు, గతంలో ఎలా అడిగిండు, భవిష్యత్తులో ఎలా వస్తాయి, మనం ఎట్లా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ చేయొచ్చు, సబ్జెక్ట్ని ఎలా నేర్చుకొని గైడ్ ఇస్తున్నాడు, అదే కోచింగ్ అంటారు. ఇక్కడ కోచ్ అంటే ఫస్ట్ టీచింగ్ జరుగుతుంది, తర్వాత కోచింగ్ జరుగుతుంది. యూ షుడ్ రిమెంబర్ దట్ ఈస్. అంటే ఈ భాషా పదాలు గ్రూప్ 2లో అడుగుతాడు. ఇట్లా అడిగేటప్పుడు అన్ని సేమ్ అనిపిస్తాయి, కానీ ఆన్సర్ రాసేటప్పుడు చుక్కలు కనబడుతుంది. కాబట్టి దానికి కోచ్, గైడర్ కావాలి. అది ఇక్కడ సిఎస్బి అకాడమీలో పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు ఇస్తాం. జాబు సాధించడమే మీ యొక్క లక్ష్యంగా. మరి ఇట్లా క్వశ్చన్ ముల్కీ ఉద్యమాల గురించి అడుగుతాడు. మరి దీంతో పాటు చూడండి, మొట్టమొదటగా 1883వ సంవత్సరంలో మనకు చందా రైల్వే స్కీమ్ ఇన్సిడెంట్ జరిగింది. చందా రైల్వే స్కీమ్ సంఘటన అనేది ఒకటి జరిగింది. ఇక్కడ రైల్వే స్కీమ్ సంఘటన జరిగింది. దీన్ని ఏమంటాం? ఏమంటామమ్మా? వెరీ గుడ్. తెలంగాణలో రాజకీయ చైతన్యం పొందిన ఫస్ట్ సంఘటన అదేందో చెప్తా నేను. ఇట్ ఈజ్ ఎ ఫస్ట్ పొలిటికల్ అవేర్నెస్ ఇన్సిడెంట్ ఇన్ తెలంగాణ. రాజకీయ చైతన్యం పొందినాం. అంతకన్నా ముందు నిజాం చూసినప్పుడు బాంచన్ దొర కాల్ముక్త అనేది ఇప్పుడు పోయింది. దొర ఏంది రో, పేరు మారింది. అంటే పేరు మారిందమ్మా, మనం అవేర్నెస్ వచ్చింది, నాలెడ్జ్ వచ్చింది, చైతన్యం పొందినం, ప్రశ్నించే తత్వం వచ్చింది మొదటిసారిగా. అంతకుముందు నిజాం అంటే దేవుడు, ఇప్పుడు దయమైండు. కాబట్టి రాజకీయ చైతన్యం పొందిన తర్వాత 1883వ 1888వ సంవత్సరం 1919 1933లో ముల్కీ ఉద్యమాలు జరిగాయి. ఈ ముల్కీ ఉద్యమాలంటే లోకల్ క్యాండిడేట్లు ఉద్యోగాల కోసం గొడవలు చేశారు. మరి అదే విధంగా ఇవి ఎవరి కాలంలో జరిగినాయి? డ్యూరింగ్ ద నిజాం పీరియడ్, నిజాం కాలంలో జరిగినాయి ఆ 3 ఉద్యమాలు. తర్వాత 1952వ సంవత్సరంలో 1952లో మళ్ళా మనకు ముల్కీ ఉద్యమం జరిగింది. ఇది ఎప్పుడు జరిగిందమ్మా అంటే హైదరాబాద్ స్టేట్లో జరిగింది, లేదా దీన్నే బూర్గుల రామకృష్ణారావుస్ గవర్నమెంట్ అంటాం. ఇప్పుడు జరిగింది ఇది. ఓకే, ఇది కూడా ముల్కీలు మాకు లేవు ఏంటివి ఉద్యోగాలు అని ఉద్యోగం కోసం ఫైట్ చేశారు. మరి ఉద్యోగాలు రాకపోతే 1969 నుండి 2014 మధ్య మనము ప్రత్యేక తెలంగాణ రాష్ట్రోద్యమం కోసం గొడవ జరిగింది. ఇది తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అంటాం. అంటే ఏం జరిగింది చూడండి, క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు, ఎట్లా రాయాలి ఎగ్జామ్లో అనేది ఒకసారి మనం గమనిస్తే, ఫస్ట్ వి గాట్ అవేర్నెస్, లేటర్ వి ఫైట్ ఫర్ జాబ్స్. బట్ 1888 టు అప్ టు 1969, 1969 మధ్య ఎన్ని సంవత్సరాలు ఉన్నాయమ్మా? అరౌండ్ 90 ఇయర్స్ అనుకో, అంతేగా. 90 ఇయర్స్. 90 ఇయర్స్లో మనకు ఉద్యోగాలు 90 సంవత్సరాలలో ఉద్యోగం లేదు. మనం ఉన్నా కూడా తక్కువ, కింది స్థాయి ఉద్యోగాలు, అవమానం, చీత్కారాలు, ఈసడింపులు, కన్నీరు, కడగన్లు తప్ప పన్నీరు లేదు. కన్నీరు తప్ప అమ్మా. ఉద్యమం ఎప్పుడు జరిగింది? 88లో. నిజాం గవర్నమెంట్లో ఇంతకాలం ఉద్యమాలు చేస్తే ఉద్యోగాలు పొందలే సార్. అర్థం కాలే. అవును, విద్యా ఉర్దూ మీడియం ఉంది, తెలుగు మీడియానికి ప్రాధాన్యత లేదు. అయినా కూడా విద్య జరిగినప్పటికీ కూడా మొదటిసారి రిఫార్మ్స్ వల్ల నార్త్ ఇండియన్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇంగ్లీష్ తెలుసు కాబట్టి వాళ్ళకు, ఉర్దూ తెలుసు కాబట్టి.
మరి ఇక్కడ ఉన్నోనికి మాతృభాష తెలుగా, తల్లి తెలుగు నేర్పిస్తుంది. తెలుగు నేర్పించినాక మరి తెలుగు మీడియం స్కూల్ లేనందువల్ల ఉర్దూ మీడియం చదవలేకపోయారు. అందువల్ల ఉద్యోగాలు మొత్తం నార్త్ ఇండియా వాళ్ళకొచ్చాయి. అంటే డ్యూరింగ్ ద నిజాం గవర్నమెంట్ పీరియడ్ వై we doesn't get jobs means they have given priority only Urdu medium, and also after when the Sarajing reforms happened later he welcome to North Indians to do job here. అట్లా ఉద్యోగాలు వాళ్ళకు వచ్చినాయి. అంటే స్కూళ్ళు లేవు, తెలుగు మీడియానికి ప్రాధాన్యత లేదు, అందువల్ల ఎక్కువ జాబ్ నార్త్ ఇండియా వాళ్ళు అప్పుడు పొందింది. సో అందువల్ల 1888లో మొదటి ముల్కీ ఉద్యమం జరిగితే 1969 వరకు, అంటే ఇక్కడ ఏం జరిగింది, మనకు 1956వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఏర్పడింది. తెలంగాణ హైదరాబాద్ కలిసి హైదరాబాద్ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం కలిసి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డది. దేని ప్రకారం ఏర్పడ్డది? పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ఏర్పడింది. పెద్ద మనుషుల ఒప్పందంలో ఎన్ని పాయింట్స్ రాసుకున్నాం? 14 అంశాలు రాసుకున్నాం. వాటిని సేఫ్ గార్డ్స్ ఆఫ్ తెలంగాణ అంటారు. సేఫ్ గార్డ్స్ ఆఫ్ తెలంగాణ, రక్షణలు తెలంగాణ. అంటే మన తెలంగాణ ప్రాంతం ఇక్కడ ఏం చేసిందంటే, అయ్యా మేము ఆంధ్ర ప్రాంతంతో కలవమన్నారు. కలిస్తే నీకేం నష్టమైందని వాళ్ళు క్వశ్చన్ వేసింది. అంటే మనం ఇట్లా గతంలో నష్టపోయినాం, ఉద్యోగాల్లో కానీ ఇతరాంతర వ్యాపారాల్లో కానీ అన్ని రకాలుగా. కాబట్టి కలవమను, నీకు ఏ భయాలు ఉన్నావో రాసుకో, సంతకం పెడతామని చెప్పారు పేపర్ మీద. అట్లా ఇరు వర్గాల వాళ్ళు కూర్చొని రాసుకున్నారు పత్రం, పెళ్లి సూపులకు పోయినట్టు. అక్కడ నలుగురు ఇక్కడ నలుగురు పోయి చాయ్ బిస్కెట్ తిని మజా రాసుకురామా. అంటే 14 అంశాలు. అంటే మాకు అపోహలు ఉన్నాయి, మీతో కలిస్తే ఉద్యోగం రాదు, మీతో కలిస్తే నీళ్లు మీకే వాడుకుంటారు, మీతో కలిస్తే మా రిసోర్సెస్ పోతాయని మనకు కొన్ని భయాలు ఉన్నాయి. ఆ భయాలను మీరు ఏడన్నా రాసుకోండి, మీకేం భయం ఉందో మేము ఏం చేయం, అన్ని మీకే రాసుకొని సంతకం పెడుతున్నారు. అందులో ఒకటి ఏంటంటే, లోకల్ అనేది స్థానికుడు లేదా ముల్కీ అంటే 12 సంవత్సరాలు రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడికి వచ్చి ఉంటే అతను ఏమవుతాడు? లోకల్. ఇప్పుడు 1956లో రాష్ట్రం ఏర్పడింది. అప్పుడు ఆంధ్ర ప్రాంతం నుంచో మద్రాసు నుంచో మహారాష్ట్ర నుంచో తెలంగాణకు వచ్చారు. వస్తే ఎన్ని సంవత్సరాలు ఉండాలి? 12 ఏళ్ళు ఉంటే వాళ్ళు నాన్ ముల్కీలు ఇప్పుడు ఏ విధంగా మారుతారు? ముల్కీలు అవుతారు. కానీ రాసుకున్న 14 అంశాలను ఫుల్ఫిల్ చేయకుండా నెరవేర్చకుండా 12 ఏళ్ళు ఊకే గడిపిన వాళ్ళు. ఇంజస్టిస్ జరిగింది చాలా మధ్య. అందువల్ల ఈ 1956 తర్వాత 12 ఏళ్ళు అంటే ఏ సంవత్సరం వస్తుంది? 1968. 68 వస్తే అన్యాయంగా వచ్చిన వాళ్ళంతా ఏమవుతారు? సక్రమం అవుతారు. అందువల్ల దాన్ని వ్యతిరేకిస్తూ 69లో ఉద్యమం చేసినాం నెక్స్ట్ ఇయర్. దట్ ఈస్ ది ఎర్లీ ఫేస్ ఆఫ్ తెలంగాణ మూవ్మెంట్. దాన్ని తొలి దశ తెలంగాణ ఉద్యమం అంటాం. చూడండి, నిజాం ఖాన్లో ఎన్ని ముల్కీ ఉద్యమాలు జరిగినాయి? 3. హైదరాబాద్ రాష్ట్రంలో 1, లేదా బూర్గుల ప్రభుత్వంలో 1. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది, పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం 12 ఏళ్ళు ముగిసినాయి. కానీ మనకిచ్చిన హామీలు నెరవేర్చలే. అందువల్ల దాన్ని వ్యతిరేకిస్తూ 69లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరిగింది. అలా ఉద్యమం జరిగి కంటిన్యూగా 2014 వరకు అప్పుడప్పుడు బ్రేక్ ఇచ్చుకుంటే ఇంకా జరిపారు. ఇక మళ్ళీ దేశ ఉద్యమం, తొలి దేశ ఉద్యమం, మధ్యలో అనేక రకాల సంఘటనలు. ఎంతోమంది విద్యార్థుల ఆత్మ బలిదానాలు చేసింది. మొత్తానికి 2014లో స్టేట్ ఏర్పడింది. అంటే మొదటగా మనకి ఏం కావాలి? చైతన్యం కావాలి. చైతన్యం వస్తే దేనికోసం కొట్లాడినాం? ఉద్యోగాలు రాకపోతే దేనికోసం కొట్లాడినాం? మన రాష్ట్రం మనకు క్వశ్చన్ ఎట్లా గుర్తులు అంటే, ముల్కీ ఉద్యమ కొనసాగింపే ఏ ఉద్యమం? ఎక్స్టెన్షన్ ఆఫ్ ద ముల్కీ మూవ్మెంట్ ఈజ్ కాల్డ్ విచ్ వన్? తెలంగాణ రాష్ట్రం. అంటే ఉద్యమం ఇప్పుడు స్టార్ట్ అయింది మనకి, ఇక ముగిసింది 2014లో. కానీ మన ఉద్యమం ఎప్పుడో స్టార్ట్ అయింది, ముగిసింది 2014లో. ఉద్యమం యొక్క దశలలో లక్ష్యం మార్చుకున్నాం. ఉద్యమం ఆపలే, వివిధ స్థాయిల్లో మన లక్ష్యం మార్చుకున్నాం. మొదటగా చైతన్యం వచ్చింది, తర్వాత ఉద్యోగాల కోసం కొట్లాడినాం. ఉద్యోగాలు రాకపోతే మనం రాష్ట్రం కోసం కొట్లాడినాం. అంటే ఫస్ట్ అవేర్నెస్ రావాలి. ఇప్పుడు వీఆర్ గ్యాదర్డ్ హియర్, ఇక్కడ వచ్చినాం, డైరెక్ట్ ఇక్కడనే వచ్చినామా? అవేర్నెస్ వస్తుంది. 10th క్లాస్లో రాసేటప్పుడు ఏం తెలియదు, ఇంటర్కి వచ్చేటప్పటికో డిగ్రీకో ఇంజనీరింగ్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ చెప్తారు, చుట్టాలు చెప్తారు, బంధువులు చెప్తారు, కొంతమంది లెక్చరర్లు చెప్తారు. అవేర్నెస్ వస్తుంది, అహో డిగ్రీ తర్వాత ఇట్లా రాస్తే ఇట్లా ఉద్యోగం వస్తుందా అని మనకు చైతన్యం రావాలి. అమ్మ చదివిన కాడి చదువు, ఇంకా డిగ్రీ చదివినావు, ఇంకా ఉద్యోగం తెచ్చుకో అని వాళ్ళు వీళ్ళు అంటుంటే ఓహో ఉద్యోగం కావాలని. అప్పుడు మనకు అవేర్నెస్ వచ్చిన తర్వాత ఉద్యోగం కోసం కొట్టాలి.
ఉద్యోగం అనేక సంవత్సరాలు ఉద్యోగం కోసం కొట్లాడితే ఉద్యోగాలు రాకపోతే మన రాష్ట్రం వస్తేనే మన ఉద్యోగాలు మనకొస్తాయి. రాష్ట్రం రాకుండా ఉద్యోగాలు రావు. నీళ్లు, నిధులు, నియామకాలు అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మనము రాష్ట్రం కోసం కొట్లాడినాం. అంటే గ్రూప్ 2లో ముల్కీ ఉద్యమ కొనసాగింపు అంటే తెలంగాణ రాష్ట్రోద్యమం. లేదా తెలంగాణ రాష్ట్రోద్యమం ఏ ఉద్యమ కొనసాగింపు అంటే ముల్కీ ఉద్యమం. ఇట్లా ఆన్సర్లు అడుగుతున్నాను. అంటే ఈ కాన్సెప్ట్ మనకు తెలవాలి. మరి రాష్ట్రం ఎందుకు కొట్లాడినామంటే నీళ్లు, నిధులు మరియు నియామకాల కోసం. అనేక రకాలుగా ఉద్యోగాలు కోల్పోయినాం. గోదావరి నీటిని ఆంధ్ర ప్రాంతం తీసుకుపోయినరు. ఇక డ్యాములు కట్టకుండా అండ్ మిగిలినటువంటి సర్ప్లస్ వాటర్ ఉంటే బంగాళాఖాతంలో కలిసినాయి. కానీ ప్రజలకు నీళ్ళు ఇవ్వలేదు. అంటే ఈ తెలంగాణ ప్రాంతాన్ని మనం గమనిస్తే తెలంగాణలో గోదావరి రివర్ ఫ్లోయింగ్ ఇన్ నార్త్ తెలంగాణ, సౌత్ తెలంగాణ కృష్ణ. ఇక్కడ మనకు మంజీరా రివర్ ఉంది. ఇక్కడ సింగూరు డ్యామ్ కట్టారు. ఇక్కడ నిజాం సాగర్ ప్రాజెక్ట్ ఉంది. ఇక్కడ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఉంది. లేదా పోచంపాడు ప్రాజెక్ట్ ఉంది. ఇక్కడ నుంచి మనకు ఆనాడు మనం గమనిస్తే ప్రాణహిత చేవెలకు ప్లాన్ చేసిన రాజశేఖర రెడ్డి. కానీ కాలువలు తవ్విండు కానీ డ్యామ్ కట్టలే. ఊర్రపోటి కాలువలు తవ్విండు అంతే. డ్యామే లేదు ఆడ. ఆ డ్యామ్ ఉంచాక ఫస్ట్ నీళ్ళు వచ్చాయి. కిలోమీటర్ నీళ్ళు ఉబ్బగా మన ఊరు నీళ్ళు వచ్చారనుకున్నారు. డ్యామే లేదు ఆడ. వర్షం వస్తే నీళ్ళు మళ్ళీ ఆడ కూరగాయలు పోయి జలకాలు ఆట ఆడింది. ఇంకా కేసీఆర్ సార్ 2014 వచ్చిందా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు. మళ్ళీ అది ఇప్పుడు కూలిపోతుందట. మళ్ళీ అటు పోయారు ముందే ఆఫీసర్లమ్మా. జాబ్ వచ్చినాక పోండి, ఇప్పుడు పోకండి. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు. దేవాదుల, కంతనపల్లి, ఇచ్చంపల్లి, దమ్ముగూడెం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సుజల స్రవంతి ప్రాజెక్ట్, సీతారామ ప్రాజెక్ట్, ఇన్ని ప్రాజెక్టులకు గోదావరి నది మీద పునాదేశ్వరు టెంకాయ కొట్టిండు. తెల్లారగానే 30 కోట్లు అన్నారు. ఒక్క రూపాయి కూడా ఇస్తే పాపం, ఒక్క రూపాయి ఇచ్చిరాము. చెప్తారు పేపర్ చదువు సంతోషపడుతున్నాం, నష్టపోయింది. కింద జురాల ప్రాజెక్టు కానీ, మహాత్మా గాంధీ ఎత్తిపోతలు కానీ, ఆర్డిఎస్ ప్రాజెక్టు కానీ, శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కానీ. గోదావరి నది తెలంగాణలో మనకు 79% ప్రవహిస్తుంది. 21% ఆంధ్ర ప్రాంతంలో ప్రవహిస్తుంది క్యాచ్మెంట్ ఏరియా. మరి ఇక్కడ కృష్ణా రివర్లో మనం చూస్తే 68.5% బిలాంగ్స్ టు తెలంగాణ, 31.5% బిలాంగ్స్ టు సీమాంధ్ర. రాయలసీమకు, ఆంధ్రకు రెండింటికి ఉంటుంది. అంటే 79% ప్రవహిస్తున్న గోదావరి పరివాహక ప్రాంతంలో ఉత్తర తెలంగాణ ఎందుకు బీడు భూములుగా అయింది? ఒక సిరిసిల్ల, కరీంనగర్, నిజామాబాద్లో చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఎందుకు జరిగినాయి? ఆదిలాబాద్ కానీ ఖమ్మంలో ఆదివాసీల ఆక్రందనలు ఎవరికి పట్టినాయి? మరి అదేవిధంగా దక్షిణాన ఉండేటటువంటి మహబూబ్నగర్, నల్గొండ ఉమ్మడి జిల్లాలో మహబూబ్నగర్లో వలసలు ఎందుకు ఏర్పడ్డాయి? ఇళ్లకు తాళాలు వేసి సోలాపూర్కో, ముంబైకో, పూణేకో ఎందుకు తరలిపోయినరు? నల్గొండలో ఫ్లోరెసిస్ వచ్చి కాళ్ళు, చేతులు వంకర ఎందుకు పోయినాయి? కారణం ఎవరు? పక్కన నది పారుతున్న చెమునిన మంచినీళ్ళు ఏవమ్మ తాగనీకే. ఆడపిల్లలు కిలోమీటర్ల దూరం పోయి నీళ్ళు తెచ్చుకునేది. మరి ఇంత ప్రవహిస్తున్నటువంటి 79 తెలంగాణ గోదావరి కానీ, 68% ఉన్న సుమారు కృష్ణా కానీ, ఆ నీటిని ఉపయోగించుకొని డ్యాములు కడితే తెలంగాణ బంగారు తెలంగాణ సస్యశ్యామలం అయిపోతుంది. కానీ 29% పారుతున్న గోదావరి పోలవరం, తర్వాత రాజమండ్రి, ఆ ప్రాంతాల నుంచి ఇక్కడ విశాఖపట్నం, శ్రీకాకుళం వరకు, ఇక్కడ వెస్ట్ గోదావరి వరకు కాలువలు కొనాలు తవ్వి కోనసీమ కొబ్బరికాయ షూటింగ్లు నడుస్తున్నాయి. తెలంగాణ బీడు భూములై ముళ్ళ కంచెలు, పందికొక్కులు, పందులు, కుక్కలు, వలసలు ఎక్కడ చూసినా కరువు కాటకాలు. ఎందుకు కట్టలే డ్యాములు? మరి ఇక్కడ ప్రవహిస్తున్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టు నుండి నీవు ఎడమ కాలువ నుండి తెలుగు గంగా ప్రాజెక్టు ద్వారా మద్రాస్ నగరానికి నీళ్ళు ఇచ్చిండు ఎన్టీఆర్. 2200 కిలోమీటర్ల కెనాల్ తోడిండు. కేసీ కెనాల్ కానీ అక్కడి నుంచి మొత్తం శ్రీశైలం నుంచి నీళ్ళు పోయిన మద్రాస్కు తెలుగు గంగ ప్రాజెక్టు 2200 కిలోమీటర్లు కెనాల్స్. మరి ఈ నదీ జలాలు ఉపయోగించుకొని సౌత్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ డెవలప్ అయినాయి. తెలంగాణ ఎండిపోయింది. మద్రాస్కు నీళ్ళు ఇచ్చారు, మనకు నీళ్ళు ఇవ్వలే. పక్క ఉన్నటువంటి నీళ్లు ఇక్కడ మనకు రాలే, నల్గొండకు కానీ మహబూబ్నగర్ కానీ. మరి మద్రాసు తీసుకుపోయారు. ఎందుకు తీసుకుపోయారు అంటే అన్న ఎన్టీఆర్, అక్కడ జయలలిత అప్పుడు సినిమా షూటింగ్ నడుస్తున్నారు ఇద్దరు. మనకు షూటింగ్ లేవు, జానపద గేయాలు ఇవి నడిచింది. పాటలు పాడుకుంటేనే తీసుకుపోయారమ్మా నీళ్ళు. చూసిరా అంటే ఎందుకు ఎండిపోయిందంటే తెలంగాణ రాజకీయ నాయకుల అసమర్థత, అసెంబ్లీలో ఉన్నటువంటి మెజారిటీ మనది తక్కువగా ఉండటం ఏపీ గవర్నమెంట్లో.
అందువల్ల ప్రశ్నించే తత్వం లేకపోవడం మూలంగా అన్యాయానికి గురైంది. సో, ఇట్లా మన క్వెషన్‌లు అడుగుతాడు. అడిగితే తెలంగాణ గురించి క్వెషన్‌లు గ్రూప్ 1 గాని, గ్రూప్ 2 ఇట్లా అడిగే అవకాశం కూడా ఉంటది. మొన్న అడిగిండు. మొన్న క్వెషన్ ఒకటి గ్రూప్ 2లో ఏమడిగిండు మొన్న క్వెషన్ అంటే, కుతుబు షాహీల కాలంలో పరమత సహనానికి క్షీణమైంది. మరి ఆ సందర్భంగా కుతుబ్ షాహీల కాలంలో హిందూ, ముస్లింలకు సంబంధించినటువంటి 2 సమాధులు ఒకే దగ్గర ఉన్నాయి. ఏ ప్రాంతంలో అని అడిగిండు. ఏ పుస్తకంలో దొరకలే. ఇంక మనం మన మన దగ్గర దొరికిందది. కౌతాలం అనే ప్రాంతం ఉంటది. ఆదోని, కర్నూలు జిల్లాలో. పరమత సహనం అంటే హిందూ, ముస్లింలు మంచిగా కలిసిమెలిసి ఉన్నారు. పండుగలు జరుపుకున్నారు. ఉన్నత ఉద్యోగాలు పొందిండ్రు. మంత్రులు, ప్రధానమంత్రులు అయిండ్రు. తిక్కన్న మాదన్న లాంటి వ్యక్తులు. రంగరామయ్య అనేటటువంటి ఒక పండిత్ అంటే సన్యాసి ఉంటాడు ఆడ. కౌతాలం మండలంలో. ఆదోని తాలూకా కర్నూలు. ఆ మండలంలో కరువొచ్చింది. కరువొస్తే కొన్ని సంవత్సరాల పాటు వర్షం లేదు. ప్రజలు చనిపోతుర్రు, పశుపక్షాలు చనిపోతున్నాయి కాబట్టి ఆయన మహత్తు వల్ల, మహిమల వల్ల కౌతాలం అనే మండలంలో వర్షం కురిపించిండు. వెన్ ద డ్రాట్ హ్యాపెండ్ ఇన్ కౌతాల్ మండల్ ఇన్ ఆదోని తాలూకా ఇన్ కర్నూలు డిస్ట్రిక్ట్ ఫర్ ద లాస్ట్ సో మెనీ ఇయర్స్ పీపుల్ ఫేసింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్. అందువల్ల రంగరామయ్య ఆయన మహాత్యంగా వర్షం కురిపిస్తే ప్రజలంతా మళ్ళీ వ్యవసాయం చేసుకొని బతికిరట. అదే విధంగా ఫకీర్ ఖాదిర్ అనేటటువంటి సన్యాసి ఉంటాడు ఆడ మండలంలో. అయితే ఆ సన్యాసి ఒకరోజు ప్రధానమంత్రి కూతురు పల్లకిలో పోతుంటే ముద్దు పెట్టిండంట. ముద్దు పెడితే ప్రధానమంత్రి కోపం వచ్చి తీసుకపోయి జైలు వేసినట్టమ్మా. జైలు వేసి అన్ని లాక్లు వేసి వస్తే తెల్లారంగానే లేడంట, బయట తిరుగుతున్నట. అంటే ఆయనకు మహత్యం ఉంది, శక్తులుండి, పవర్స్. ఓయమ్మ ప్రధానమంత్రి నన్ను కూడా ఏమో చేస్తాడని కుంసాలపాడు అనే ఒక గ్రామానికి గిఫ్ట్ ఇచ్చి ఆయనకు దానంగా ప్రశాంతంగా ఉన్న ఆయన బతుకు నన్ను ఏం చేయకని బదిలాడింది. వీళ్ళిద్దరి సమాధులు కవతారంలో పక్క పక్కనే ఉన్నాయి. అది క్వశ్చన్ అడిగిన చూడు ఇంకప్పుడు. ఖమ్మంపాటి సత్యనారాయణ రాసిన పుస్తకంలో ఉంది, అది ఎక్కర్లేదు. అంటే అనేక రకాల పుస్తకాలు చదివి మీకు చెప్తాం. అట్లాంటి బిట్లు కూడా చేయగలిగితే మనకు ఆన్సర్లు దొరుకుతుంటాయి. అట్లా క్వశ్చన్స్ అడిగే విధానం ట్రెండ్ మారింది. కాబట్టి సత్యనారాయణ ఆంధ్రుల చరిత్ర అనే పుస్తకం ఉంటుంది. ఆంధ్రుల చరిత్ర, సంస్కృతి ఖమ్మంపాటి సత్యనారాయణ రాసిన పుస్తకం. చిన్నది ఉంటుంది, వివరణ ఎక్కువ ఉంటుంది, పూర్తి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. కుతుబ్ షాహీలు తిన్నప్పటి నుంచి పడుకున్నంత వరకు ఏమేం చేస్తే మొత్తం రాశాడు. 2 పుస్తకాలు ఉంటాయి, వాల్యూమ్ 1, వాల్యూమ్ 2. అట్లాంటి పుస్తకాల్లో ఉన్నాయమ్మా. మనం అశోకనగర్లో పై పుస్తకాలు దొరుకుతాయి, రంగుల రంగుల అట్టలు. 500 నోటు ఇస్తేనే ఇస్తారు బుక్కు. ఇంటికి పోయినాక 5 మార్కులు కూడా రావాల. అంటే మూవ్‌మెంట్ చదివేటప్పుడు మరి నిజామును ఎందుకు తొలగించాం 1948లో ఆపరేషన్ పోలో ద్వారా అంటే, ఇక్కడ ఉర్దూ భాషకు ప్రియారిటీ ఉంది, తెలుగు భాషకు ప్రాధాన్యత లేదు. అదే విధంగా ఇక్కడ మరి ఆనాడు భూస్వాముల యొక్క ఆకృత్యాలు, ల్యాండ్ లార్డ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదే విధంగా ఆనాడు ఈ నిజాముల కాలంలో వందే మాతర ఉద్యమం ఉస్మానియా యూనివర్సిటీలో వందే మాతర ఉద్యమం ఓయూలో వచ్చింది, 1938లో వచ్చింది. ఉర్దూ భాషను, సంస్కృతిని వ్యతిరేకిస్తూ. అదే విధంగా ఈ ప్రాంతంలో వెట్టి చాకిరీ విధానం ఉంది, బఘేలా విధానం ఉంది. బఘేలా విధానం, బేగార్ సిస్టమ్ ఉంది. అదే విధంగా ఆడపాప విధానం ఉంది. అదే విధంగా ఈ ప్రాంతంలో పడుపు వృత్తి ఉంది. అదే విధంగా పరదా పద్ధతి ఉంది. అదే విధంగా మరి ఆనాడు ఆర్య సమాజ్ యొక్క ప్రాధాన్యత ఏంది, దాని రోల్ ఏంది ఈ ప్రాంతంలో. నెక్స్ట్ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏర్పడింది, దాని రోల్ ఏంది. మరి నిజాము ఇది 1991లో 2వ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ప్రపంచంలో మనకు 2వ ఆర్టీసీ ప్రోగ్రాం జరుగుతూ ఉంటే ఆనాడు గాంధీ హాజరయ్యాడు 2వ రౌండ్ టేబుల్ సమావేశం 1931లో. హాజరైతే ఆ చర్చలు విఫలమైతే ఇక్కడ బ్రిటిష్ వాడు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఏమిచ్చిందంటే, భవిష్యత్తులో మేము భారతదేశానికి స్వతంత్రం ఇవ్వదలిస్తే, ఇఫ్ వి విల్ ప్రొవైడ్ ఫ్రీడమ్ ఫర్ ఇండియన్స్ ఇన్ ఫ్యూచర్, వి ఆర్ గోయింగ్ టు క్యాన్సల్ ఆల్ ప్రిన్స్లీ స్టేట్స్. చిన్న చిన్న రాజ్యాలు ఉన్నాయి ఇక్కడ, స్వదేశీ రాజ్యాలు. నిజాం కానీ, జునాగఢ్ కానీ, ట్రావెన్కోర్ కానీ, కాశ్మీర్ కానీ, అయోధ్య కానీ, ఇట్లా చిన్న చిన్న దేశాలు అనమాట. దేశం మొత్తం లేదప్పుడు. అయితే అవన్నీ క్యాన్సల్ చేసి ఏ విధంగా మారుస్తాం, స్టేట్లుగా మార్చి స్వతంత్రం ఇస్తామన్నాడు. మరి స్వతంత్రం స్టేట్లుగా ఇస్తే నిజాము రాజ్యం ఉంటుందా, పోతుందా? పోతుంది. పోయినప్పుడు ఈయన అనుకున్న నిజాము 1724లో మా తాతలు స్థాపించారు దీన్ని, నేను ఎట్లా వదులుకుంటా?
ఒకవైపు పాకిస్తాన్ కావాలని మొహమ్మద్ అలీ జిన్నా ముస్లిం లీగ్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తుంది. పాకిస్తాన్ కంటే వనరులు, వసతులు, వ్యవసాయ భూములు, పారిశ్రామిక విధానం మొత్తం నాకు ఎక్కువ ఉంది ఇక్కడ. పాకిస్తాన్‌కి ఏముంది ఇవ్వడానికి? ఆళ్ళకన్నా నాకెక్కువున్నాయి వనరులు. ఒక రైల్వే స్టేషన్ ఉంది. ఉస్మానియా హాస్పిటల్ ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ ఉంది. గోషామాల్ స్టేడియాలున్నాయి. ఫలక్నామా ప్యాలెస్ ఉంది. అదేవిధంగా హుస్సేన్ సాగర్ లాంటి అనేక రకాల చెరువులున్నాయి. కరెంటు తయారైతుంది అక్కడ. అనేక కంపెనీలు స్టార్ట్ చేసిండు. మరి నాకు లేనిదేంది? సొంత బ్యాంక్ ఉంది. ఎయిర్‌పోర్ట్ ఉంది. మరి ఇన్నున్న నాకు బ్రిటిషోడు ఏం చేయాలంటే భారతదేశానికి స్వతంత్రం ఇస్తే పాకిస్తాన్‌కి ఎలా ఇవ్వదలుచుకున్నాడో నాకు స్వతంత్ర దేశం చేయాలి ఫస్టు. నాది దేశం వాళ్ళది కాదు. అంటే 3 ముక్కలు చేయాలి. ఒకటి ఇండియా, 2 పాకిస్తాన్, నాది నిజాం రాజ్యం. ఇండిపెండెంట్ కింగ్డమ్ అన్నాడు. ఇండిపెండెంట్ కింగ్డమ్ అంటే ఇక్కడ ఉన్న హిందూ జనాభా ఎంతమంది ఉన్నారమ్మా అంటే 88% హిందువులున్నారు. 7% ముస్లింలున్నారు. 5% ఇతర మతస్థులున్నారు. 7% ఉన్న ఇస్లాం మతస్థులు పరిపాలిస్తుంటే మరి ఇస్లాం రాజ్యం అయితే 88% ఉన్న హిందువులు ఒప్పుకుంటారా? ఒప్పుకోనప్పుడు ఎట్లా ఇస్లాం రాజ్యం అయితది? అందువల్ల ఇస్లాం రాజ్యం కావాలంటే నిజాం ఏం చేసిండు? హిందువులందరిని ఇస్లాంలోనికి మారిస్తే అయిపోతది గదా! వి షుడ్ కన్వర్ట్ ద హిందూస్ ఇంటూ ఇస్లాం. దెన్ ఇట్ విల్ ఆటోమేటికల్లీ ఇట్ విల్ బికమ్ యాస్ ఎ ఇస్లాం కింగ్డమ్ అని మూవ్‌మెంట్ తీసుకొచ్చిండు ఇక్కడ. ఆ ఉద్యమాల్లో మనం చూస్తే తబ్లిక్ మూవ్‌మెంట్ అనేది తీసుకొచ్చిండు సార్. తబ్లిక్ మూవ్‌మెంట్ తీసుకొచ్చిండు. అబ్లకయత్, అబ్లకయత్ మూవ్‌మెంట్ తీసుకొచ్చిండు. అదే విధంగా జనాభా మార్పిడి సిద్ధాంతం తీసుకొచ్చిండు. అదే విధంగా కాకర్స్ పార్టీ అనే ఒక పొలిటికల్ పార్టీని తీసుకొచ్చిండు. ఎక్స్చేంజ్ ఆఫ్ పీపుల్ తీసుకొచ్చిండు. అదే విధంగా ఎంఐఎంకు అనుబంధంగా రజాకర్ వ్యవస్థను తీసుకొచ్చిండు. ఇలా మత విషయాలన్నిటిని కూడా హిందువులను మార్చాలి అనేటప్పటికీ వీళ్ళు అనేక రకాల సమస్యలు ఇట్లా ఒక గిరిజన సమస్యలున్నాయి. గిరిజన సమస్యలున్నాయి. భూస్వాములకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ వీరనారి పోరాటం ఉంది. రామ్‌జీ గోండు గాని, కొమరం భీమ్ గాని, జాటోత్ ఠాను, జాటోత్ మంగ్లీ గాని ఇలాంటి వ్యక్తులు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. అదే విధంగా ఈ ప్రాంతంలో మనీ లెండర్స్, వడ్డీ వ్యాపారుల సమస్యలున్నాయి. బ్రిటిష్ వాడు సమస్యలు క్రియేట్ చేస్తుండు. బ్రిటిష్ అధికారులు సమస్యలు క్రియేట్ చేస్తుండ్రు. ఒక్క సమస్య అది రాజ్యంలో. కర్ణుని సావుకు 1,00,000 కారణాలన్నట్టు నిజాం ఖాన్‌లో అనేక రకాల సమస్యలున్నాయి. సామాజిక, ఆర్థిక సమస్యలున్నాయి. ఇన్ని సమస్యలతోన నిజాంని ఎంటర్‌టైన్ చేస్తారా? ఇందులో ముఖ్యంగా మత మార్పు లేకపోతే. అందువల్ల ఇట్లాంటి సమస్యల వల్లనే నిజాంను తొలగించాలనుకున్నాం. మరి తెలుగు భాష అభివృద్ధి కోసం ఫర్ ద డెవలప్‌మెంట్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ ఆంధ్ర మహాసభలు కృషి చేస్తున్నాయి. అదేవిధంగా రైతాంగ పోరాటం కోసం తెలంగాణ పీసెంట్ ఆర్మ్డ్ స్ట్రగుల్ మూవ్‌మెంట్, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి పోరాటం కోసం నిజాంకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గడ్డ తెలంగాణ. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్ల పోతావు కొడుకో నైజాము సరుకలోడ హా! చుట్టుముట్టు సూర్యపేట నట నడుమ నల్గొండ గోల్కొండ కోట కింద నీ గోరి గడతము కొడుకో నైజాము సరుకలోడ. భూస్వాములకు వ్యతిరేకంగా, నిజాంకు వ్యతిరేకంగా పోరాటాలు వచ్చాయి. రజాకర్ల ఆకృత్యాలు ఎక్కువైనాయి లాస్ట్‌లో. ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే తర్వాత ఉద్యమంలో కూడా గద్దర్ అన్న కూడా 1972లో బీటెక్ చేసిండు ఆయన. తెలంగాణ ఉద్యమ సమస్యలు, తెలంగాణ ప్రాంత కడగండ్లు, బాధలు, ఆలోచనలు తన రక్తంలో ఉండటం మూలంగా తెలంగాణ విముక్తి చేయాలని గజ్జగట్టిన ప్రజా యుద్ధ నౌక గద్దర్. తెలుసా మనకు గద్దరన్న? వెరీ గుడ్. గడ్డగట్టింది. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా హా! బల 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 గొంగడికి మా భూములు మాకేమని వస్తదమ్మా నీకు ఆ పాట? వెరీ గుడ్. గ్రూప్ 1 వచ్చినట్టు. సో, అట్లా పాటతోన, ఆటతోన తెలంగాణ సమాజాన్ని ఫస్ట్ చైతన్యం తేవాలే. మీకు మీ అమ్మ నాయన 50,000 ఇచ్చి, నాయన మంచిగా చదువుకో, ఎక్కడ పోకు, అశోకనగర్‌లో కోచింగ్ తీసుకో, రాజు సార్ చరిత్ర చెప్తాడు, నీ చరిత్ర మార్చుకో అని ఇంత లడ్డు గిడ్లు బ్యాగులో పెట్టి పంపితే ఉద్యోగం వస్తదా? అట్లా రాదు. సల్లగా 50,000 అయిపోయినాక తిరుగుతున్నారు మీరు బయట. అట్లా కాదు. రూపాయి ఇయ్యకుండా నీకు సిగ్గు, శరం ఉంటే ఉద్యోగంతోనే తిరుగురారా అంటే, ఇంత తిట్టు తిట్టిర్రా అని మూలనుకున్న పుస్తకాలు కూడా తిప్పుతాం అప్పుడు. 2, 3 రోజులు. మళ్ళా మనం సల్లగా చూసారా? అంటే పౌరుషం సాధించాలన్న ఆకాంక్ష ఉండాలి మనిషికి. నరాన ఆవేశం కాదు ఉండాల్సింది, ఆలోచన ఉండాలి.
భవిష్యత్తు ఏంది అనాలి. ఈ సంవత్సరంలో గ్రూప్ 1 కొట్టాలంటే గ్రూప్ 1 కొట్టేసారు జాబ్ అంతే ఇంక. అశోకుడు ఏసిండు, అశోకుడు ఎన్నిసార్లు అశోకుడు ఏమేసిండు సార్? సార్ అశోకుడు శాసనాలేసిండు. ఎన్నిసార్లు బట్టి పట్టాలి? అశోకుడు రోడ్డుకి ఇరువైపులా ఏం నాటిచ్చిండు? చెట్లు నాటిచ్చిండమ్మా. చెట్లు నాటాడు సార్, మొక్క నాటుతాడమ్మా. ఇంత లావు చెట్టు తీసుకొచ్చాడు నాటుతాడు. ఈ ప్లాంటెడ్ ప్లాంట్స్ బట్ నాట్ ట్రీస్. రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటిన, మొక్క పెరిగి పెద్దగా చెట్టు అవుతుంది. చిన్నపిల్లగానికి 6వ తరగతిలో టీచర్ ఏం చెప్తుంది? మొక్కలు నాటినని చెప్తుంది పిల్లగానికి, చెట్లు నాటినని చెప్తుంది. కానీ పుస్తకాలు ఏముంటుంది? మొక్కనే ఉంటుంది, చెట్టు అని ఉంటుంది అమ్మా. చెట్టు అని ఉంటుంది, మొక్క ఉండదు. అని మెంటాలిటీకి చెట్టు అంటేనే అర్థమవుతుంది 6వ తరగతితోని. అప్పుడు మాకు కూడా తెలుసు, మా ఇంటికాడ యాప చెట్టు ఉందా సార్ అని. ఓకే అంటాడు. అశోకుడు మొక్క నాటి, మొక్క ఎక్కడి అసలు టీచర్కి చదువు వస్తుందా అని రేపు బడికే రాడు. అంటే వాళ్ళ మెంటాలిటీకి అది. ఇక్కడ మీ మెంటాలిటీకి ట్రెండ్ మారుతుంది. స్కూళ్ళలో భూమి గోళాకారంగా ఉంది అని చెప్తాడు, బంతి ఆకారంలో. కాంపిటేటివ్ ఎగ్జామ్కి వచ్చేటప్పటికి భూమి జియాయిడ్ ఆకారంలో ఉంది. యాపిల్ పండ్లాగా ఒత్తబడి ఉంది ధృవాల దగ్గర, యాపిల్ షేప్లో ఉంది. అంటే ఇక్కడ కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, అవి నేర్చుకోవాలి. ఓకే, అట్లా ఇట్లా నిజాంని ఎందుకు తొలగించినాం? దీస్ ఆర్ ద రీజన్స్ టు రిమూవ్ ద నిజాం. ఓకేనా, నిజాం తొలగేయలే మనం. చాలా సమస్యలు ఉన్నాయి. సమస్యలు ఉండటం మూలంగా నిజాము పనికి రావడం అనే ఆలోచనతోన మనం ఏం చేసినాం సార్? తొలగించినాం. దట్ ఈస్ ఆపరేషన్ పోలో. పోలీస్ చర్య అన్నాం. ఏ చర్య? పోలీస్. కానీ వచ్చింది ఎవడు? సైనికులు. ఎందుకు పోలీస్ చర్య అన్నారు? పోలీస్ యాక్షన్ అంటే స్వతంత్రానికన్నా ముందు మనం శాంతి అన్నాం. గాంధీ తాత ఏమన్నాడు? ఒక చెంప కొడితే ఇంకో చెంప కొట్టించుకున్నాడు, శాంతి అన్నాడు. స్వతంత్రం వచ్చినప్పుడే తుపకలు పట్టి కాల్ చేయాలని అంటే ఇది ఎక్కడ ప్రపంచంలో చెడ్డ పేరు వస్తుంది అని చేసింది పని సైనిక చర్యనే, పేరు పోలీస్ యాక్షన్ అని పెట్టి ఎవరు గుర్తించుకున్నామా? ఆదివారం వస్తే కొడుగుడ్ల బదులు చికెన్ తెచ్చుకొని తిన్నట్టు. సో అట్లా దీస్ ఆర్ ద రీజన్స్. అట్లా క్వశ్చన్ ఎట్లా అడుగుతాడంటే, నిజాము కాలంలో నిజామును తొలగించే సమయంలో ఈ ప్రాంతంలో ఉన్న సామాజిక సమస్యలను వివరించుము. ఎక్స్ప్లెయిన్ ద సోషల్ ఇష్యూస్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ నిజాం గవర్నమెంట్. మనం అందులో మరి వెట్టి చాకిరి అంటే బగేలయ్యింది, బేగారైంది, దేవదాసి విధానం, మాతాంగి, జోగిని, బశ్విని, ఆడపాప, అఫాయిన్లు, పరదాపద సమస్యలు సమాజంలో ఎట్లా ఉన్నాయి రాయాలి, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సబ్జెక్టు తెలిస్తే మనం ఏం చేయాలి? ఇంట్రొడక్షన్ ఎట్లా ఇవ్వాలి, కాంటెంట్ ఎట్లా రాయాలి, కన్క్లూజన్ ఎంత రాయాలి. ఎగ్జామినర్ చూసేది 2 పాయింట్స్ గుర్తుంచుకుంది. గ్రూప్ 1లో ఇంట్రొడక్షన్ ఎఫెక్టివ్ ఉండాలి, కన్క్లూజన్ ఎఫెక్టివ్ ఉండాలి. నేపథ్యం ఏంది, కాంటెంట్ కొంచెం మార్క్ ఒక లైన్ అటు ఇటు అయినా ఏం కాదు, కానీ ఇంట్రొడక్షన్ ఇచ్చేటప్పుడు ఇంట్రొడక్షన్ ఇచ్చే చాలా జాగ్రత్త ఉండాలి. క్వశ్చన్ అయితే ఏదైతే అడిగిండో ఉన్నది ఉన్నట్టు రాయండి ఇంట్రొడక్షన్, అంతే, ఇంకా చేంజ్ చేయొద్దని. 1959 మొదటి ఎస్ఆర్సి ఫజల్ అలీ కమిషన్ భారతదేశం మొత్తం మీద రావడానికి కారణం ఏంది అన్నట్టు మన క్వశ్చన్ అడిగిండు. అంటే 1959 ఫజల్ అలీ కమిషన్ దేశవ్యాప్తంగా ఒకే రాష్ట్రం ఒకే భాష ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడిన ఉద్దేశంతో ఏర్పడింది. అంతకన్నా ముందు మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర స్టేట్ విడిపోయి భాషా ప్రాతిపదికన ఏర్పడింది. దీని ప్రభావం ఇతర రాష్ట్రాలపై పడి కేంద్ర ప్రభుత్వం ఫజల్ అలీ కమిషన్ నియమించింది. ఎందుకు నియమించిందని రాయాలి. క్లోజింగ్ కన్క్లూజన్కి వచ్చేటప్పటికి దాని ఎఫెక్ట్ ఏ విధంగా ఉన్నదని రాయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆ క్వశ్చన్కు సంబంధించినటువంటి వివరాలను మనం గమనించినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ హైదరాబాద్ రాష్ట్రంలో 3 ప్రాంతీయ భాగాలు ఉన్నాయి. ఒకటి తెలంగాణ ప్రాంతంలో మనకు 8 జిల్లాలు ఉన్నాయి, మహారాష్ట్ర ప్రాంతంలో 5 జిల్లాలు ఉన్నాయి, కర్ణాటక ప్రాంతంలో 3 జిల్లాలు ఉన్నాయి. ఇది 16 జిల్లాలు నిజాం గవర్నమెంట్. మరి మద్రాసు నుంచి విడిపోయిన ప్రాంతం ఏంటి సార్? ఆంధ్ర స్టేట్ విడిపోయింది, కర్నూలు క్యాపిటల్. భాషా ప్రాతిపదికన ఏర్పడిన మొదటి రాష్ట్రం. మరి ఏర్పడిన తర్వాత వాళ్ళు ఏమన్నారు ఆంధ్రులు? అయ్యా మేము తెలంగాణతో కలవాలను, మమ్మల్ని విడగొట్టమే మీరు తప్పు, మరి న్యాయం జరగాలంటే హైదరాబాద్తో కలపాలన్నది. ఎవడు విడిపో అన్నాడు, మళ్ళీ ఎవడు కలవన్నాడు? విడిపోయినవాడు సప్రకంగా ఉండాలి కదమ్మా. అట్లా లేదు, కలవాలన్నాడు. కలవాలంటే మరి తెలంగాణ హైదరాబాద్ రాజ్యంలో మరాఠీ మాట్లాడే వాళ్ళు 5 జిల్లాలు ఉన్నాయి, మరి కన్నడ మాట్లాడే వాళ్ళు 3 ఉన్నాయి. నిన్ను తీసుకొచ్చి ఇక్కడ కలిపితే వీళ్ళేం కావాలి? మరి తెలుగులో జీవోలు జారీ అయితే మరాఠోనికి అర్థం కాదు,
కన్నడ వానికి అర్థం కాదు. హైదరాబాద్‌లో ఉర్దూ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. సమస్య వస్తది. కాబట్టి ఇట్లాంటి మమ్మల్ని కలపాలంటే ఏం చేయాలనే దాని మీద కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి ఓ కమిషన్ ఏర్పాటు చేయమంటే డిసెంబర్ 29న ఏర్పడింది ఫజల్ అలీ కమిషన్. 22న అనౌన్స్ చేసిండు పార్లమెంట్‌లో. ఎందుకొచ్చింది? ఒకే భాష, ఒకే రాష్ట్రం. అంటే టు టేక్ ద ఒపీనియన్ డిఫరెంట్ స్టేట్ పీపుల్ టు ఫార్మ్ ద స్టేట్స్ బేస్డ్ ఆన్ ద లాంగ్వేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రాని తీసుకొచ్చి ఇక్కడ కలిపారనుకో, మరి మరాఠా వాళ్ళని తీసుకుపోయి ముంబైలో కలపాలి. మహారాష్ట్ర. ఒకే భాష మాట్లాడిన వాళ్ళయి. కన్నడ మాట్లాడే వాళ్ళను కర్ణాటకలో కలిపి ఒక స్టేట్ చేయాలి. మరి ఇక్కడ మహారాష్ట్రలో గుజరాత్ అప్పుడు భాగం కదా! గుజరాత్‌ను డివైడ్ చేసి గుజరాతీ భాష మాట్లాడిన సెపరేట్ స్టేట్ చేయాలి. ఇవన్నీ చేయాలంటే మరి ఉత్తర భారతదేశంలో హిందీ మాట్లాడే వాళ్ళు చాలా రాష్ట్రాలున్నాయి. ఉత్తరప్రదేశ్ గాని, బీహార్ గాని, మధ్యప్రదేశ్. తర్వాత విడిపోయాడు. ఇన్ని రాష్ట్రాల్లో హిందీ మాట్లాడుతున్నారు. ఈశాన్య రాష్ట్రాలనే సమస్య. అస్సాం గాని, త్రిపుర గాని, అరుణాచల్ ప్రదేశ్ గాని ఏం సమస్య అంటే భాషా ప్రాతిపదికన మాట్లాడాలి. మరి ఇట్లా చేయడానికి ఏర్పడిందే ఫజల్ అలీ కమిషన్. అంటే ఎందుకు ఏర్పడింది అంటే దాని వివరంగా ఏం రాయాలి? కన్క్లూజన్‌కొస్తే ఫజల్ అలీ కమిషన్ అనేది ఒకే భాష, ఒకే రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే విధానానికి అనుగుణంగా రాష్ట్రాలను ఉద్దేశంతో ఏర్పడింది. ఇలాంటి సమస్య దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్నది. అందువల్ల దేశం మొత్తాన్ని ఈ ఫజల్ అలీ కమిషన్ చుట్టుముట్టి అంటే వివిధ ప్రాంతాలను సందర్శించి ప్రజల ఒపీనియన్ తీసుకొని దేశవ్యాప్తంగా భవిష్యత్తులో తిరిగి సమస్యలు రాకుండా ఒకే భాష, ఒకే రాష్ట్రం ఏర్పడే విధంగా వివిధ రాష్ట్రాలను ఏర్పాటు చేస్తే సమస్య రాదని సదుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ ఫజల్ అలీ కమిషన్ ఏ ఉద్దేశంతో ఏర్పడిందో అది భవిష్యత్తులో అనుకున్న స్థాయిలో ఫలితాలు సాధించలేదు. ఫలితాలు సాధించలేనందువల్ల తిరిగి తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర ప్రాంతం నుంచి విడిపోయింది. మళ్ళీ ఇక్కడ తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారు కదా! తెలుగు మాట్లాడితే తెలంగాణ, ఆంధ్ర ప్రాంతం 2 తెలుగే కదా! కలిసి ఉన్నాయా? రీజనల్ ఇంబాలెన్సెస్ ఉన్నాయి. అందువల్ల ఎగైన్ డివైడ్ అయ్యింది. మరి ఫజల్ అలీ కమిషన్ ఏ ఉద్దేశంతో ఏర్పడిందో ఫలితాలు ఇచ్చిందా? ఇవ్వలే. అది అట్లా భవిష్యత్తులో ఏం జరిగింది రాయాలి. దాని ఇంపాక్ట్ ఏంది అని రాయాలి. అంటే అంటే కాంటెంట్ రాసేటప్పుడు మనం క్లాస్ రూమ్‌లో మీకేం చేస్తాం? క్వెషన్‌లు మోడల్ క్వెషన్‌లు ఇస్తూ గ్రూప్ 2 లెవెల్‌లో చెప్తూ ఫస్టు ముల్కీ ఉద్యమం మీద మొత్తం ముల్కీ ఉద్యమం చూస్తాం. ముల్కీ ఉద్యమం క్వెషన్‌లు ఎట్లా అడిగే అవకాశం? మోడల్ క్వెషన్‌లు ఇస్తూ ఇక్కడ క్లాస్ రూమ్‌లో క్వెషన్ ఆన్సర్ రాయిస్తూ కొన్ని మోడల్ క్వెషన్స్ మీకు ఇంటికి కూడా ఇస్తాం. ఆ మోడల్ క్వెషన్స్ ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసుకొని రాసుకొని వస్తే ఇక్కడ రెక్టిఫై చేస్తాం. అప్పుడు మీకు సబ్జెక్ట్ వస్తది. ఎలా రాయాలో ఇక్కడ నేర్పిస్తాం. ఇంటి దగ్గర రాసుకొస్తే ప్రాక్టీస్ అయ్యి తప్పులుంటే రెక్టిఫై చేస్తాం. భవిష్యత్తులో తిరిగి సమస్య రాదు ఇంగ. అట్లా కొంతకాలం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే మీకు మైనస్‌లు తెలుస్తాయి. అందువల్ల ఏం చేయాలంటే ఈ సిఎస్‌బి అకాడమీలో మీకు ప్రాక్టీస్ ఉంటది. సబ్జెక్ట్ 2 నేర్పిస్తారు. అందువల్ల మీకు సమస్య రాదు మళ్ళా. ఎగ్జామ్‌లో ఏ సమస్య మీరు ఎదుర్కొంటారో దాన్ని ఇప్పుడే మేము పరిష్కరిస్తున్నాం. అందువల్ల ఏ సమస్య కూడా మీకు రాదు. కాబట్టి దానికి పట్టుదల ఉండాలి. రెగ్యులర్‌గా క్లాస్‌కి రావాలి, కూర్చోవాలి, చెప్పింది వినాలి సబ్జెక్టు. తర్వాత కమ్యూనికేషన్‌లో ఇద్దరం డిస్కషన్ చేసుకోవచ్చు. దాంతో మోడల్ క్వెషన్‌లు ఏంటి కూడా డిస్కషన్ చేసుకోవచ్చు. ఎలా రాయాలని కూడా డిస్కషన్ చేసుకోవచ్చు. దానికి పట్టుదల ఉండాలి. మళ్ళా అవకాశం పోతే మీకు రాదు. ఈ ప్రభుత్వంలో మళ్ళా తొందరలో మేలో నోటిఫికేషన్ అంటుర్రు. కాబట్టి పోస్టులు ఎన్నో కొన్నో వస్తాయి. అవి పెరగొచ్చో లేదా తగ్గొచ్చు కానీ మొత్తం మీద నోటిఫికేషన్ వస్తది. ఇది రైట్ టైమ్ టు బికమ్ యాజ్ ఆఫీసర్. మళ్ళా అవకాశాలు రాదు. ఈ నోటిఫికేషన్ ఇస్తే మళ్ళా ఎలక్షన్ ముందల 28, 29ల అప్పటికి మనకు ఓపిక ఉండదు. ఎకనామికల్ స్థాయి ఉంటది. అన్ని రకాలుగా ఆధారపడి ఉంటది కాబట్టి ఒక 6 నెలలు పైచీలకు టైం ఉంది ప్రిలిమ్స్‌తో పాటు. సో దట్ ఈస్ ద రైట్ టైమ్ టు యూ టు బికమ్ యాజ్ ఆఫీసర్. కాబట్టి పట్టుదల ఉండాలి. సముద్రములో పనికిరాని ఉప్పు నీరే అలల రూపంలో ఈసి పడుతుంటదమ్మా. మరి రక్తం, మాంసం ముద్దలతో ఉన్న నీవు నీ కుటుంబానికి ఒక చిన్న జాబ్ గ్రూప్ ఇయ్యలేవా? ఫిక్స్ కావాలి మెంటల్‌గా. ₹1,00,000 లక్షణంగా ఖర్చయినా ప్రభుత్వ ఉద్యోగమే సాధన. ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తే ఉన్న దరిద్రం పోతది మీకు ఫస్టు. దానికి పట్టుదల ఉండాలి. ఇప్పుడు కాపోతే ఇంకెక్కడ రాదు ఉద్యోగాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ తప్పితే ఇంకెక్కడ రాదని గుర్తుపెట్టుకోండి. నీకు తప్ప ఉద్యోగం ఎవరికి రాదని గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈస్ ద రైట్ టైమ్, రైట్ ప్లేస్. యూ ఆర్ ద రైట్ క్యాండిడేట్ టు బికమ్ యాజ్ ఆఫీసర్. పట్టుదల ఉండాలి మనిషికి ఇంగ. మనిషి బతకడానికి అనేక రకాల అవకాశాలుంటాయి ఉపాధి బయట. కానీ ఒక స్థాయి స్టాండర్డ్ అనేది ఉండాలి. సొసైటీ రెస్పెక్ట్ ఇస్తది. సర్వీస్ చేసినట్టుంటది. హానర్ ఉంటది. అన్ని రకాలుగా ఉంటది. కాబట్టి మంచి టైంలో మీరొచ్చారు కాబట్టి కరెక్ట్ టైంలో మీరు కోచింగ్ తీసుకోండి.
తెలంగాణ హిస్టరీ మూవ్‌మెంట్‌కి సంబంధించి మాక్సిమం మార్కులు ఎట్లా సాధించాలో మనం చూద్దాం. అందువల్ల పట్టుదలతో ఉండండి. ఖచ్చితంగా మీకు సక్సెస్ వస్తుంది. కాబట్టి గతంలో 25 ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్‌లో ఉన్నా. నా పేరు రాజు సార్. కాబట్టి మీకు అన్ని విషయాలు తెలంగాణ హిస్టరీకి సంబంధించి, మూవ్‌మెంట్‌కి సంబంధించి ఎక్కువ మార్కులు కూడా ఇందులో అడుగుతుండు కాబట్టి, దాన్ని క్లియర్ కట్‌గా మీకు అన్ని విషయాలు చర్చిద్దాం క్లాస్ రూమ్. ఓకే సార్. ఇది జస్ట్ లైక్ డెమో కాబట్టి అన్ని విషయాలు చెప్పలేము. కొంతవరకు ఏది మోడల్ గురించి చూసినాం. సరే క్లాస్ రూమ్‌లో టాపిక్ వైస్‌గా నిదానంగా సిలబస్ అకార్డింగ్ టు సిలబస్ వి విల్ ఫాలో. ఓకేనా? రైట్. థాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.